श्रीगणेशाय नमः। श्रीसरस्वत्यै नमः। श्रीपादवल्लभनरसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः। दत्तात्रेयसमारम्भां नृसिंहादिकमध्यमां सच्चिदानन्दपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगणपतिसच्चिदानन्दसद्गुरुभ्यो नमः। శ్రీకృష్ణాయ పరమాత్మనే నమో నమః. జయ గురుదత్త. ఇవాళ మనము 5వ అధ్యాయం ప్రారంభం చేసుకోవాలి. కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాస యోగము. సన్యాసము అంటే 2 అర్థాలు చెప్పచ్చండి. న్యాసము అంటే ఉంచడం అన్నమాట. సమ్యక్ న్యాస అంటే చక్కగా ఉంచడం, వెల్ ప్లేస్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఇంకొక అర్థం ఏమిటంటే సంని ఆస, అట్లా కూడా వ్యుత్పత్తిని ఆ సన్యాసము అన్న పదాన్ని వ్యుత్పత్తి అర్థం చెప్పచ్చు. అంటే పూర్తిగా విడిచిపెట్టడం. ఒకటి రెనౌన్సియేషన్ అన్న అర్థంలో, ఇంకొకటి వెల్ ప్లేస్డ్ అన్న అర్థంలో అండి. చక్కగా ఉంచడము అన్న అర్థంలో వాడచ్చు సన్యాసము అన్నమాట. అంటే సంసార భావాలని బాగా వదిలిపెట్టాలి, ఆత్మస్వరూపంలోనే మనస్సుని నిలపాలి. ఇది సన్యాసము అన్న మాటకు అర్థం అన్నమాట. మీరు మామూలుగా పుస్తకాలలో అంటే సన్యాసం అంటే ఏదో ఆశ్రమ సన్యాసం దాని గురించి ఏం చెప్తారో అని అనుకోవద్దు. ఇది వేరు. భగవద్గీతలో వచ్చేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, అందుకు మనం అట్లానే అర్థాలు చెప్పుకోవాలి. ఏమని చెప్పుకున్నామండి? సంసార భావాలని వదిలిపెడుతూ ఉండాలి, బాగా త్యజించడము అన్న అర్థంలో పూర్తిగా విడిచిపెట్టాలి, ఆత్మస్వరూపంలోనే మనస్సుని నిలపాలి. ఉంచడం కదా, న్యాసము అంటే ఉంచడం. కాబట్టి సన్యాసము అంటే అది. ఈ అధ్యాయం పేరు కర్మ సన్యాసము కాబట్టి కర్మ సన్యాసము అంటే ఏంటో చెప్పుకుందాం. అది 3 విధాలుగా చెప్తారు. మొట్టమొదటిది కర్మయోగము. కర్మయోగము మనం ఈశ్వరార్పణ భావనతో కర్మలు ఆచరిస్తూ ఉన్నప్పుడు వాటి యొక్క ఫలితాలని మనం ఈశ్వరుడికి సమర్పణ చేస్తాము. నాకు వద్దు వాటికి సంబంధించిన ఫలితాలు అని చెప్పి. అది ఒక రకమైనటువంటి సన్యాసము. కాబట్టి కర్మయోగము మొట్టమొదటిది కర్మ సన్యాసంలో. అక్కడ కర్మ ఫల సన్యాసము అన్న అర్థం. మీరు ఒక్క నిమిషం అండి, అందరూ కొంచెం అటెన్షన్లో నేను చెప్పబోయే ఈ ఇంట్రొడక్షన్కు జాగ్రత్తగా వినండి. ఈ పదాలు తర్వాత అధ్యాయంలో వస్తూ ఉంటాయి, అప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ప్రారంభంలోనే అందుకే చెప్తున్నాను. మొట్టమొదటిది కర్మ సన్యాసంలో 3 ఉన్నాయి, 3 రకాలు, 3 విధాలు. మొదటిది కర్మయోగము. అది సన్యాసం ఎందుకు అయ్యింది అంటే కర్మ ఫల సన్యాసం అక్కడ. కాబట్టి అది మొదటి రకమైనటువంటి కర్మ సన్యాసము. రెండవది ఏంటంటే వివిధిషా సన్యాసము అని అంటారు. ఇదేమిటంటే సన్యాస ఆశ్రమం అని ఒకటి ఉన్నది కదా మనకి. 4 ఆశ్రమాలండి. బ్రహ్మచర్య ఆశ్రమము, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అని మనకి 4. అంటే కాషాయ వస్త్రాలు ధరించడము, దీక్షా స్వీకారము అది ఉంటుంది కదా, అది సన్యాస ఆశ్రమం అన్నమాట. ఇదేంటంటే ప్రారంభంలో కొంతమందికి పూర్తిగా జ్ఞానం ఇంకా కలగదు, కానీ వారికి ప్రపంచం మీద తీవ్రమైనటువంటి వైరాగ్యం ఏర్పడుతుంది. ఈ భార్య పుత్రులు, ఈ గృహస్థ ధర్మాలు ఇవన్నీ నాకు వద్దు, నేను సన్యాసం స్వీకరిస్తాను, ఆత్మతత్వ సాధన చేసుకుంటాను అని కొంతమందికి ఉంటుంది వైరాగ్యం కలిగి. కానీ ఇంకా పూర్తిగా జ్ఞానం తెలియదు కనుక వాళ్ళు ఏం చేస్తారంటే ఆశ్రమ సన్యాసము తీసుకుని ఏ గురువు గారినో ఆశ్రయించి జ్ఞాన సాధన చేసుకుంటారు. శ్రవణం చేస్తారు, ఉపనిషత్తులు ఇదిగో ఇట్లాంటివి శ్రవణం చేసుకుంటూ జ్ఞానాన్ని వాళ్ళు పొందడానికి సాధన చేసుకుంటారు. దీన్ని వివిధిష సన్యాసము అని అంటారన్నమాట. వివిధిష అంటే ఏంటంటే జ్ఞానాన్ని అందుకోవాలనేటటువంటి కోరిక. ఆ కోరికతో వాళ్ళు ఆశ్రమ సన్యాసాన్ని స్వీకరించారు. ఇది 2వ రకమైనటువంటి సన్యాసం. ఆశ్రమ సన్యాసంలో ఏమవుతుందంటే వాళ్ళకి గృహస్థాశ్రమ ధర్మాలు ఉండవు. ఏదో ఒక ఇల్లు పెట్టుకోవడం, వంటలు వండుకోవడం, అన్నీ ఏవో సమకూర్చుకోవడం, వస్తువులు సేకరించుకోవడం, అందరినీ పోషించడము ఇట్లాంటివి ఏమీ ఉండదు. అతిథి మర్యాదలు అవి వాళ్ళకి వేరే కర్మలు ఉంటాయి, వాళ్ళు అవి ఆచరించాలన్నమాట.
ఆశ్రమ సన్యాసం, వివిధిషా సన్యాసం అంటారు. ఇది నిజమైనటువంటి కర్మ సన్యాసం ఇదండి. అంటే గృహస్థాశ్రమానికి విధించబడినటువంటి కర్మలు వాళ్ళు ఆచరించరు. విహిత కర్మలు అంటాము కదా, మనం నిత్య నైమిత్తిక తిథుల్లో వ్రతాలు పూజలు అవి చేస్తాం. అవేమీ సన్యాసులు చేయకూడదన్నమాట ధర్మం ప్రకారం. కాబట్టి కర్మ సన్యాసి అని అంటారు. ఇక మూడవది ఇంకొక రకమైనటువంటి సన్యాసం ఉన్నదండి. దీన్ని విద్వత్ సన్యాసము అని పిలుస్తారు. దీన్నే నైష్కర్మ్యము, నిష్క్రియత్వము అని కూడా అంటాం. భగవద్గీతలో నైష్కర్మ్యము అని వచ్చింది ఇప్పటికే 3వ అధ్యాయంలో, నైష్కర్మ్యం అని. అంటే ఇదేంటంటే ఆత్మతత్వాన్ని తెలుసుకుని అతడు ఆత్మ అకర్మ అకర్త, ఆత్మ యందు కర్మ ఏది లేదు అని తెలుసుకున్నటువంటి వాడు జ్ఞాని. ఈ ని విద్వత్ సన్యాసి అని పిలవచ్చు. ఇంకొక మాట ఏమిటంటే జ్ఞానకర్మ సన్యాసి. అంటే జ్ఞానము చేత కర్మలను చేస్తున్నా కానీ కూడా ఆత్మస్థితిలో ఉంటూ తాను అకర్త, ఆత్మకి ఎటువంటి కర్మ లేదు అని చెప్పి ప్రవర్తిస్తూ ఉంటాడు కనుక, ఆ దర్శనము చేస్తూ ఉంటాడు కనుక ఆయన జ్ఞాన కర్మ సన్యాసి. చెప్పాను కదా, 4వ అధ్యాయానికి కొన్ని చోట్ల పేరు జ్ఞానకర్మ సన్యాస యోగము అని ఉంటుంది. అదనమాట అండి. జ్ఞానకర్మ సన్యాసి అంటే అర్థమైంది కదా. ఆయన్నే విద్వత్ సన్యాసము అని పిలుస్తారు. దాన్నే నైష్కర్మ్యము, నిష్క్రియత్వ స్థితి అని కూడా పిలవచ్చు. ఇది సిద్ధి. దిస్ ఈజ్ ద ఫైనల్ అనమాట అండి. ఇటువంటి సన్యాసి ఆశ్రమ సన్యాసి అయినా అవ్వచ్చు. శంకరాచార్యులు వారు విద్వత్ సన్యాసులు అట్లా అనమాట. లేదా వాళ్ళు గృహస్థులోనన్నా ఉండొచ్చు. ఒక జనక మహారాజు గారు, ఆయన విద్వత్ సన్యాసి కానీ ఆయన గృహస్థుగా ఉన్నాడు. అంటే వారికి ఇక ఆ సన్యాస ఆశ్రమము, కాషాయ వస్త్రధారణ అనేటటువంటిది ఇంకా నియమము కాదు, అదనమాట. అలాగే మనకి ఆ పురాణంలో వస్తుంది మదాలసామాత, మనకి దత్తదర్శనంలో మార్కండేయ పురాణాంతర్గతంగా కూడా వస్తుంది. ఆవిడ గృహిణి అయినా ఆవిడ విద్వత్ సన్యాసి. జ్ఞానము చేత ఆవిడ జ్ఞానము పొందినటువంటి మాత కాబట్టి ఆవిడ విద్వత్ సన్యాసంలోకి విద్వత్ సన్యాసి అని అనొచ్చు. మన స్వామీజీ వారి మాతృమూర్తి జయలక్ష్మీ మాత కూడా అంతేనండి. ఆవిడ గృహిణిగా ఉన్నా కానీ కూడా ఆవిడ విద్వత్తు చేత, ఆవిడ జ్ఞానము చేత సన్యాసి కిందే. అటువంటి వారికి ఇంక నియమాలేమీ లేవు. చెప్పారు కదా మనకి, నైవతస్య కృతేనార్థ నాకృతేనేహ కశ్చన, 3వ అధ్యాయంలో చెప్పారు జ్ఞానులకి ఎటువంటి కర్మలు లేవు అని. సో వారికి ఆశ్రమ సన్యాసం ఏమీ స్వీకరించకపోయినా వాళ్ళు సన్యాసులే. ఇది 3వ స్థితి అన్నమాట. 3 అర్థమయ్యాయి కదండి. 1, 2 కర్మయోగము, వివిధిషా సన్యాసంలో ఆత్మజ్ఞానం ఇంకా కలగలేదు. వాళ్ళు లౌకిక జీవనాన్ని సాగిస్తూనే, కర్మయోగి అయితే కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాడు. సన్యాసి అయితే ఆయన తన యొక్క ఆశ్రమ ధర్మాలని, అంటే ఆశ్రమం అంటే సన్యాసాశ్రమ ధర్మాలని ఆయన నిర్వర్తిస్తూ ఉంటాడు. ఈ 2 అన్నమాట. కర్మయోగము కూడా 2 విధాలు అని చెప్పచ్చండి. ఈ విద్వత్ సన్యాసం ఏమిటంటే ఒకళ్ళు ఇచ్చుకుంటే, అంటే పుచ్చుకుంటే ఇచ్చేది కాదు. అది ఎవరికి వాళ్ళు సంపాదించి దానంతట అదే వస్తుంది. పండు ఎలా అయితే చెట్టు మీద పూర్తిగా అదే తనంత తనే పండుతుందో, అలాగే విద్వత్ సన్యాసం కూడా ఏంటంటే ఒకళ్ళు ఇస్తే పుచ్చుకోనేది కాదు. ఇప్పుడు మామూలుగా మీరు ఆశ్రమ సన్యాసం అంటే ఒక గురువు గారు ఆయనకి సన్యాస దీక్ష ఇవ్వాలి, అప్పుడే ఆయన సన్యాసాశ్రమాన్ని స్వీకరించినట్లు లెక్క. ఈ మధ్యకాలంలో కొంతమంది మనం చూసి ఉంటాం, కంచికామకోటి పీఠాధిపతులు ఆయన సన్యాసాశ్రమం స్వీకరించారు, ఉత్తర పీఠాధిపతులు. ఇట్లా ఒక గురువు గారు వారికి ఇవ్వాలన్నమాట అండి. కానీ విద్వత్ సన్యాసం అటువంటిది కాదు. సరే, ఇక కర్మయోగము కూడా 2 విధాలు అని చెప్పుకోవచ్చు. ఒకటి కేవలము నిష్కామ కర్మాచరణ చేస్తున్నారు కానీ ఇంకా పూర్తిగా అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడిప్పుడే కర్మయోగం నేర్చుకున్నాము, మొన్నే కదా 3వ అధ్యాయం అయింది, ఇప్పుడే ప్రారంభం చేసామంటే మాకు ఇంకా పూర్తిగా అదేమీ అలవడలేదు. సమబుద్ధి కానీ ఈశ్వరార్పణ భావన కానీ అనేటటువంటిది ఫస్ట్ ఒక స్టేజ్, అప్రధాన కర్మయోగము అని అనొచ్చు. అంటే ఇంకా పూర్తిగా రానటువంటి స్టేజ్ అనమాట అండి. కొంతమంది ఇప్పటికే అయిపోయింది, మాకు లాస్ట్ బ్యాచ్లోనే అయిపోయిందండి, నేర్చేసుకున్నాం కర్మయోగము. జయగురుదత్త కర్మయోగ సాధన కూడా ఒక్క నిమిషం. జయగురుదత్త
కర్మయోగ సాధన కూడా బాగానే చేసేసుకుంటున్నాము అని ఉంటారు కొంతమంది. అంటే వారికి కొంచెం జ్ఞానము అలవడింది, చక్కగా సమబుద్ధి, నిష్కామ కర్మ ఆచరణ ఇదంతా కూడా బాగా ఇంకా అందులో కొంచెం ఎక్కువ సాధన అభ్యాసం చేసి ఉన్నారు. అది ప్రధాన కర్మయోగము. సో మొత్తం మీద ఏంటంటే మీరు ఒక చిన్న టేబుల్ వేసుకోండి, కర్మయోగము సన్యాసము అని యువతల పక్క రాసుకుని పైన హెడ్డింగ్ లాగా అజ్ఞాని జ్ఞాని. జ్ఞానం వలన భేదం అనమాట. అజ్ఞానికి కర్మయోగము ఎలా ఉంటుంది, ఇంకా జ్ఞానము కలగలేదు కాబట్టి ఫస్ట్ స్టేజ్ అప్రధాన కర్మయోగము చెప్పాను కదా. సన్యాసం అయితే అజ్ఞానికి వివిధిషా సన్యాసము అని అంటారు. ఇప్పుడు జ్ఞాని కర్మయోగం అయితే జ్ఞానముతో, ఆయనకి జ్ఞానం కొంచెం అభ్యాసం వలన జ్ఞానం కూడా అలవడింది, ఆయన ప్రధాన కర్మయోగము అవుతుంది ఆయన చేసేది. సన్యాసం అయితే జ్ఞానికి విద్వత్ సన్యాసము అవుతుంది. ఇదండి ఈ 4 గుర్తుపెట్టుకోండి, 4 పదాలు. సన్యాసంలో విద్వత్ సన్యాసము, వివిధిషా సన్యాసము, కర్మయోగంలో 2. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్పవలసి వచ్చిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాధకుడు ఉన్నాడు, ఆయనకి ఇంకా జ్ఞానం పూర్తిగా కలగలేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తే మంచిది, నిష్కామ కర్మయోగం చేస్తే మంచిదా, లేకపోతే సన్యాస ఆశ్రమం స్వీకరించి అలాగ ఆ సాధన చేస్తే ఉత్తమమా, ఈ 2 మనకి కూడా సందేహం ఉంటుంది ఏం చెయ్యాలి అని చెప్పి. ఈ ప్రశ్నతో ప్రారంభం అవుతుంది 5వ అధ్యాయం. అందుకు ఇంత చెప్పవలసి వచ్చిందండి. ఆ పదాలు సాంఖ్యము, సన్యాసము, యోగము ఇట్లా ఇన్ని పదాలు వాడుతూ ఉంటారు కాబట్టి ఒకసారి ముందరే మనం చెప్పుకున్నాం. సాంఖ్యము అంటే విద్వత్ సన్యాసం అండి, సిద్ధి ఫైనల్ స్టేజ్ అన్నమాట అది. ఇప్పుడు 4వ అధ్యాయంతో ఈ అధ్యాయానికి సంబంధం ఏమిటంటే, 4వ అధ్యాయంలో చాలా చోట్ల జ్ఞానాన్ని బాగా ఎక్కువ ప్రశంసించారు, ఎక్కువగా జ్ఞానం గురించి చెప్పారు. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని అన్నారు, చివరిలో యోగ సన్యస్త కర్మాణం అన్నారు. అక్కడ యోగము అన్న మాటకి జ్ఞానయోగము అన్న అర్థం చెప్పుకున్నాం, అందుకే జ్ఞానకర్మ సన్యాసము అని అక్కడ చెప్పాను నేను మొన్ననే. కానీ కొన్ని చోట్ల చివరిలో మళ్ళీ అర్జునుడికి ఏమన్నారు, యోగమాతిష్ఠ ఉత్తిష్ఠ, ఆతిష్ఠోత్తిష్ఠ భారత అన్నారు కదా చివరిలో. యోగాన్ని కర్మయోగాన్ని నువ్వు కర్మయోగాన్ని ఆచరించు, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు అని చెప్పారు. సో కొన్నిసార్లు ఏమో జ్ఞానము చాలా గొప్పది అని చెప్తున్నారు, కొన్నిసార్లు నువ్వు మాత్రం కర్మ ఆచరించు అనే చెప్తున్నారు అర్జునుడికి. కాబట్టి ఆయనకి ఇంతకీ కర్మ చెయ్యాలా విడిచిపెట్టాలా అనే సందేహం వచ్చింది మళ్ళీ ఆయనకి. అసలు ఆ రెండిట్లో కర్మ ఆచరణ, కర్మ సన్యాసము, ఈ రెండిట్లో అసలు ఏది మేలైనది అని మళ్ళీ సందేహం వచ్చి 5వ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అర్జునుడి సందేహం పక్కన పెట్టండి, ఆయన యోగ సన్యస్త కర్మాణం అని అన్నారు అంటే జ్ఞానంతో కర్మలను సన్యసించడం అనే అర్థము. అది ఒకళ్ళకి చెప్పారు. అర్జునుడికి కర్మ ఆచరించు అనేటటువంటిది జ్ఞానము నీకు ఇంకా కలగలేదు కాబట్టి నువ్వు కర్మాచరణ చెయ్యి అని చెప్పారు. ఇద్దరికీ అండి. ఒక మాట జ్ఞానము చేత నువ్వు కర్మలను సన్యాసం చెయ్యాలి, దానికోసము సాధనగా కర్మలను ఆచరించాలి, కర్మయోగాన్ని ఆచరించాలి అని చెప్పారు. మొన్ననే నేను దానికి వివరణ ఇచ్చాను చివరి శ్లోకానికి. అది పూర్తిగా అంటే 2 ఒకరికే చెప్పలేదు, అది కొంచెము ఒకటేమో సాధన, ఒకటి సిద్ధి, ఉపాయము ఉపేయము అనమాట అండి. అట్లా చెప్పారు. కానీ అది అర్జునుడికి పూర్తిగా బోధపడక ఆయన సందేహాన్ని అడుగుతూ ఈ అధ్యాయాన్ని ప్రారంభం చేస్తున్నాం. అది ఇప్పుడు 1వ అధ్యాయం 1వ శ్లోకం చెప్పుకుందాము. అథ పంచమోऽధ్యాయః కర్మ సన్యాసయోగః. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. సన్యాసం కర్మణాం కృష్ణ పునః యోగం చ శంససి యః శ్రేయః, యచ్ఛ్రేయః అవుతుంది అది. ఏతయోః ఏకం తత్ మే బ్రూహి సునిశ్చితం. తన్మే అంటే తత్ మే అండి. ఇప్పుడు ప్రతిపదార్థము కర్మణాం అంటే శాస్త్రవిహిత కర్మల యొక్క సన్యాసం పరిత్యాగాన్ని శంససి పొగుడుతున్నావు, స్తుతిస్తున్నావు. పునః మళ్ళీ యోగంచ కర్మయోగాన్ని కూడా ప్రశంసిస్తున్నావు. ఏతయోహో ఈ రెండిటిలో యః శ్రేయః ఏది అధిక శ్రేష్టమైనటువంటిదో తత్ ఏకం
ఆ ఒక్కదానిని సునిశ్చితం మే బ్రూహి, నిశ్చయంగా నాకు చెప్పు. కర్మ పరిత్యాగాన్ని ప్రశంసిస్తున్నావు, మరలా కర్మ యోగాన్ని కూడా పొగడుతున్నావు. ఈ రెండిటిలో ఏది ఉత్తమమో ఒకటి నాకు నిశ్చయించి చెప్పు. ఈ ప్రశ్న కొంచెము 3వ అధ్యాయంలో ప్రశ్నలాగే ఉంది కదా అనిపిస్తుంది. జ్యాయసీ చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన అని వచ్చింది కదా, అది ఆ ప్రశ్న ఈ ప్రశ్న ఒకేలా ఉన్నదేమో అని అనిపిస్తుంది. కానీ అక్కడ జ్ఞానము కర్మలో మధ్య ఏది శ్రేష్టమో అడిగారండి. అక్కడ కృష్ణుడి సమాధానం ఆయన ఏం చెప్పారు? భగవానుడు వివేకవంతులకు జ్ఞానయోగం అన్నారు, కర్మయోగులకు కర్మయోగము అని అన్నారు. ఒకటి గమ్యము ఒకటి ఉపాయము అని అప్పుడు చెప్పుకున్నాము. ఇక్కడ 5వ అధ్యాయంలో ప్రశ్న ఏంటంటే, జ్ఞానరహితం, ఇంకా నాకు జ్ఞానము కలగలేదు, అజ్ఞాన దశలో ఉన్నాను, ఆశ్రమ సన్యాసము ఉత్తమమా కర్మయోగము ఉత్తమమా అన్న ప్రశ్న. సాధనలోనే రెండు, అక్కడ మూడవ అధ్యాయంలో వేరు. అర్థమైంది కదా? అక్కడ వివేకవంతులకు అంటే వారు జ్ఞానులు అన్నమాట. అటువంటి వారికి ఏమిటి అని, ఒకటి గమ్యము ఒకటి ఉపాయము. ఇక్కడ సాధనలోనే రెండు పద్ధతులని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. సన్యాసం అంటే చెప్పుకున్నాము కదా, పరిత్యాగము. కర్మణాం అంటే ఈ సన్యాసములో ఏమిటంటే వేదము విధించినటువంటి కర్మలను విడిచిపెడతారు. కాబట్టి సన్యాసం కర్మణాం అంటే అది అర్థము. ఈ రెండిట్లో ఏది శ్రేయస్కరము, శ్రేయ అంటే ప్రశస్యతరము అని చెప్పారు భాషలు. అంటే ఏది ఎక్కువ గొప్పది అని ప్రశ్న అన్నమాట. ఒక్క నిమిషం అండి, భాష్యాన్ని చూద్దాము. ఒక్క నిమిషం. ఇక 2వ శ్లోకము ఇది. ఇంకొకటి, రెండు ఆచరించేయచ్చు కదా అంటే రెండు ఒకళ్ళే ఆచరించలేరు కదండి. ఎందుకంటే ఒకటి కర్మలను వదిలిపెట్టడం, ఇంకొకటి కర్మలు ఆచరిస్తూ ఉన్నారు. కాబట్టి రెండు ఒకళ్ళే అనుష్ఠించడం అయితే అసంభవం. కనుక ఏదో ఒకటి చెప్పు అని అన్నారు. ఆశ్రమ సన్యాసము మామూలుగా కూడా భగవద్గీతలో మీరు చూస్తే ఎక్కువగా దాన్ని ఉద్దేశించి చెప్పరన్నమాట. ఆశ్రమ సన్యాసాన్ని భగవద్గీతలో భగవానుడు ఎక్కువగా దాన్ని అది ఆచరించమని ప్రోత్సాహం చెయ్యరు. ఎందుకంటే అందులో చాలా చిక్కులు ఉన్నాయి. ఒకసారి ఆశ్రమ సన్యాసం తీసుకున్నాం అనుకోండి, వెనక్కి తిరిగి మళ్ళీ మామూలుగా నేను గృహస్థునైపోతాను అని అనడానికి అవకాశం లేదండి. ఇంకొకసారి సన్యాసం తీసుకున్నారంటే ఇక ఆజన్మాంతము వాళ్ళు సన్యాసులుగా ఉండవలసిందే. అలాగే ఒకవేళ సన్యాసాశ్రమం స్వీకరించినా కూడా సరిగ్గా అక్కడ చెయ్యవలసినటువంటి సాధనలు అవి చేసుకోలేకపోతే దానివలన దానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేదు. మనం గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు చెప్పుకున్నాం, ఆ పంచశూనాలకి ప్రాయశ్చిత్త కర్మలు ఉన్నాయి. ప్రతిరోజు నైవేద్యం పెట్టడం, పంచయజ్ఞాలు అని చెప్పాం, దైవయజ్ఞము, అటువంటి మనుష్య యజ్ఞం మొదలైనటువంటివి. అయితే ఆశ్రమ సన్యాసం స్వీకరించినటువంటి వారికి అటువంటి ఏదీ లేదండి. వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సాధన అంటే ఇంకా సక్సెస్ అవ్వాలంతే. అవ్వలేదంటే చాలా చాలా దాని ఫలితాలు చాలా అవాంఛనీయంగా ఉంటాయి. అది అందుకే గురువులు కూడా అసలు సన్యాసము దీక్ష ఇస్తున్నప్పుడు కూడా ఆ తీసుకునేటటువంటి వారిలో వైరాగ్యము పూర్ణంగా ఉందా లేదా అని పరీక్షించి, అంటే కొన్ని సంవత్సరాలు వారికి ఆ సన్యాస దీక్ష ఇవ్వకుండానే వారిని పరీక్ష చేస్తారు. వారు అలా సాధన చెయ్యగా అందులో ఎవరికైనా కొంతమందికి చెయ్యలేమేమో అని అనిపిస్తే తిరిగి వెళ్ళిపోయే అవకాశం కల్పించి, అప్పుడు అందులో కూడా ఎవరికైతే పూర్ణంగా వైరాగ్యం ఉన్నదో అప్పుడు అటువంటి వారికి దీక్ష ఇవ్వడం అనేది ఒక పరిపాటి అనమాట అండి. కాబట్టి ఇక్కడ ఆయన అదే మామూలుగా మీకు కొన్ని వివరాలు చెప్తున్నాను, ఎందుకు ఆశ్రమ సన్యాసాన్ని భగవానుడు అంగీకరించట్లేదు అని. తర్వాత 2వ శ్లోకంలోనే చెప్తారు, ఇప్పుడు వివరణ చేస్తాను. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. సన్యాసః కర్మయోగః చ నిశ్రేయసకరౌ ఉభౌ తయోః తు కర్మ సన్యాసాత్ కర్మయోగః విశిష్యతే. సన్యాసః అంటే ఆశ్రమ సన్యాసము, చ మరియు కర్మయోగ నిష్కామ కర్మయోగము, ఉభౌ రెండూ కూడా నిశ్రేయసకరౌ
నిశ్రేయసము అంటే మోక్షం అండి. అంతకంటే గొప్పది వేరే ఏది లేదో దాన్ని నిశ్రేయసము అని అంటారు. అంటే ముక్తి మోక్షం అన్నమాట. మోక్షాన్ని కలిగించేవే అయితే తయోహో ఈ రెండిటిలోనూ కర్మ సన్యాసాత్ అంటే ఆశ్రమ సన్యాసము కంటే కర్మయోగ విశిష్యతే, కర్మయోగము అధికమైనటువంటిది. సన్యాసము కర్మయోగము రెండూ తాత్పర్యము రెండూ మోక్షాన్ని కలిగించేవే, అయితే కర్మ సన్యాసము కంటే కర్మయోగమే మేలు. రెండూ ఎలా మోక్షాన్ని కలిగిస్తాయి అంటే, ఆశ్రమ సన్యాసంలో ఏమిటంటే పూర్ణ వైరాగ్యం ఉన్నటువంటి వారికి వారు చక్కగా జ్ఞానాన్ని శ్రవణము మననము చేసి గురువుగారి దగ్గర ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా ఆ జ్ఞాన సాధనలోనే వారి సమయాన్ని మొత్తము పూర్ణంగా గడిపి చక్కగా వాళ్ళు మోక్షాన్ని అందుకుంటారు సన్యాసాశ్రమంలో. కర్మయోగంలో ఏంటంటే కర్మయోగాచరణ చేయగా రాగద్వేషాలు నశించి చిత్తము శుద్ధమవుతుంది. తద్వారా మనసు ఏకాగ్రమయ్యి జ్ఞానప్రాప్తి అర్హత లభిస్తుంది. వారు కూడా తిరిగి మళ్ళీ శ్రవణము మొదలైనటువంటివి చేసి మోక్షాన్ని పొందుతారు. క్రమముక్తి అంటారండి. కర్మయోగ మార్గాన్ని క్రమముక్తి అని అంటారు. సో రెండిటికి ఫలము ఒకటే అన్నమాట. రెండు మోక్షాన్ని కలిగిస్తాయి. అయితే జ్ఞానరహిత ఆశ్రమ సన్యాసం చెప్పాం కదా, ఇప్పుడే ఎన్నో కష్టాలు ఉన్నాయి, వారు భిక్షాటన చేసుకోవాలి, ఇట్లాంటి మొదలైనటువంటి అన్నీ అన్నమాట. అయితే ఇక్కడ వైరాగ్యము పూర్ణంగా కలగలేదు అన్నప్పుడు మనసులో ఏమవుతుందంటే రాగద్వేషాలు ఇంకా ఎక్కడో ఉంటాయి. అవి వదలకుండా సన్యాసం స్వీకరించినా కానీ కూడా దాని వలన ఎక్కువ ప్రయోజనం ఉండదు. పూర్ణంగా ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటేనండి, ఈ వైరాగ్యం అనేటటువంటిది ఎలా ఉంటుందంటే, ఏదో కష్టాలు తట్టుకోలేకో అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు అన్నీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాం ఆశ్రమాలకి అని. నిజంగా అంత వైరాగ్యం కలగలేదు, కానీ ఆ క్షణంలో ఏదో కొంచెం విపరీతంగా ఆ సమస్యలని వాటిని ఎదుర్కోలేక అలా అనిపిస్తుంది మనస్సుకి, వదిలేసి వెళ్ళిపోతానని మనస్సులో. కానీ కొన్ని రోజులు అయ్యాక అన్నీ సర్దుకుంటాయి మళ్ళీ. ఇప్పుడు అర్జునుడు అదే కదా, తీవ్ర వైరాగ్యంతో ఆయన భిక్షాటన చేసుకోవడం మేలు అనేసాడు, సన్యాసం తీసుకోవడం. కానీ రాగద్వేషాలు ఇంకా మనసులో ఉన్నప్పుడు అది కొంచెం కష్టం అవుతుంది ఆ సాధన. అది కాబట్టి ఈ ఆశ్రమ సన్యాసాన్ని కంటే కూడా ఆయన జ్ఞానం ఇంకా కలగలేదు కాబట్టి కర్మయోగమే మేలు అని. ఇక 3వ శ్లోకము. అలా అని పూర్ణ వైరాగ్యం కలిగినటువంటి వారు చక్కగా ఆశ్రమ స్వీకారం తీసుకోవచ్చండి. ఏమన్నారంటే ఉపనిషత్తులలో యదహరేవ విరజేత్ తదహరేవ ప్రవ్రజేత్ అని. అంటే ఏ రోజు పూర్ణ వైరాగ్యం కలుగుతుందో ఆ రోజే ఇంట్లోంచి వెళ్ళిపోయి సన్యాసాశ్రమం స్వీకరించవచ్చు అని చెప్పి ఆ అధికారం ఇచ్చిందండి. ఎందుకంటే అంత వైరాగ్యము కలగడమే చాలా రేర్ అన్నమాట, అరుదు. కాబట్టి ఒకవేళ కనుక అటువంటి మొత్తము సంసారాన్ని వదిలేయాలి, సంసారం అంటే ఇక్కడ నేనన్న ఉద్దేశం భార్యాభర్తలు, పిల్లలు మొదలైనటువంటి వాళ్ళు. సో నిజంగా అంత వైరాగ్యము కలిగినప్పుడు ఆ క్షణమే యు ఆర్ ఫ్రీ, యూ కెన్ గో అండ్ డూ యువర్ సాధన అని ఎలవ్ చేస్తుందన్నమాట శాస్త్రం. మనకి ఆ పర్మిషన్ ఇచ్చింది. అలా అని చెప్పాను కదా ఇందాకే, పూర్తిగా వైరాగ్యం కలగకుండా అలాంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ అది ఫలించదు. ఇక 3వ శ్లోకము. జ్ఞేయస్స నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఒక 2 శ్లోకాల్లో కర్మయోగాన్ని ముందర కొంచెం ప్రశంసిస్తారు. ఆ తర్వాత ఎందుకు ఆశ్రమ రూప సన్యాసము కంటే కర్మయోగము ఎందుకు మేలు అని అన్నారో అది తర్వాత శ్లోకంలో చెప్తారు. ఒక్క నిమిషం ఉండండి. షణ్ము ఈ డోర్ వేయండి అమ్మా, నాకు ఇకో అవుతోంది నీ ఫోను. డోర్ వేసేయండి ఒకసారి, ఎవరు తలుపు వేసేయండి. జయగురుదత్త అండి, సారీ. జ్ఞేయః స నిత్య సన్యాసి యః న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వః హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. యః ఎవడైతే న ద్వేష్టి న కాంక్షతి దేనిని ద్వేషించడో, న కాంక్షతి దేనిని కోరుకోడో, సహ అటువంటి కర్మయోగి నిత్య సన్యాసియే జ్ఞేయ అని తెలియబడుతున్నాడు.
హి ఎందుకంటే నిర్ద్వంద్వ సుఖదుఖాది ద్వంద్వములు వదిలిపెట్టిన వాడు సుఖం బంధాత్ ప్రముచ్యతే. ఏ కష్టము లేకుండా, సుఖం అంటే ఏ కష్టము లేకుండా, బంధాత్ సంసార బంధాల నుంచి విముక్తిని పొందుతున్నాడు. కర్మయోగము ఎందుకు శ్రేయస్సు ఎలా శ్రేయస్సునిస్తుందో చెప్తున్నారు. ఎందుకు అధిక శ్రేష్టమో. ఎవరైతే దేనిని ద్వేషించడో దేనిని కోరుకోడో అటువంటి కర్మయోగి నిత్య సన్యాసి. ఎందుకంటే సుఖదుఖాది ద్వంద్వాలను వదిలిపెట్టిన వాడు సంసార బంధము నుంచి విముక్తిని పొందుతున్నాడు. యో నద్వేష్టి నకాంక్షతి అండి. అంటే ఎవరైతే దుఃఖాలను అలాగే దుఃఖాలకు కారణమైనటువంటి వాటిని ఎవరు ద్వేషించకుండా ఉంటారో, అలాగే సుఖాలకు సాధనము, ఆ సుఖాన్ని పొందడానికి ఏం చేయాలో అటువంటి సాధనములను ఎవరు కోరుకోకుండా ఉంటాడో అటువంటి వాడు కర్మ చేస్తూ ఉన్నా కానీ కూడా, అంటే సన్యాసము తీసుకోకుండానే నిత్య సన్యాసి అని అనబడుతున్నాడు. అది ఇక్కడ ఈ శ్లోక తాత్పర్యం అన్నమాట. అంటే మామూలుగా విద్వత్ సన్యాసి అని చెప్పాను, తర్వాత వివిధిషా సన్యాసము అని చెప్పాను. మూడవది కర్మయోగము కూడా సన్యాసమే, సన్యాసము కిందే లెక్క. ఎందుకు అంటే ఇదిగో ద్వంద్వాలని వదిలిపెడుతున్నాడు కాబట్టి కర్మలను ఆచరిస్తూనే ఉన్నా కానీ కూడా ఆయన నిత్య సన్యాసి అని చెప్పి ఆ కర్మయోగాన్ని ప్రశంసిస్తున్నారు. ఎందుకు ఇలాగా అంటే రాగద్వేషాలు లేనటువంటి వాడు, రాగద్వేషాలే ద్వంద్వాల రూపంలో మనకి తెలుస్తూ ఉంటాయండి. ఒకటి నచ్చడము, ఒకటి నచ్చకపోవడము మొదలైనటువంటివి అన్నమాట. దానివల్లనే సుఖదుఖాలు కదా. నచ్చనిది మనకి సమీపించినప్పుడు మనకి బాగా దుఃఖం వస్తుంది. అది ఇటువంటి ద్వంద్వాలు లేనటువంటి వాడు చాలా సునాయాసంగా సంసార బంధం నుంచి విముక్తుడవుతాడు అని చెప్పారు పరమాత్మ. ముఖ్యమైనటువంటిది ఏమిటంటే ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సింది, సన్యాసము తీసుకున్నా గృహస్థాశ్రమంలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ కూడా నిజమైన సన్యాసము అంటే వదిలిపెట్టడం అంటే ఏమిటంటే సంఘాన్ని వదిలిపెట్టాలి, మనస్సులో వదిలిపెట్టాలి. ముందర అదండి, మనం ఎక్కడున్నాము, ఏ ఆశ్రమంలో ఉన్నాము, ఏం చేస్తున్నాము అనే దానికంటే మన మనస్సులో ఏముంది ఏమి లేదు అనేది చూసుకోవాలి. మన మనస్సులో బాగా అటాచ్మెంట్ ఉందనుకోండి, మనం ఎక్కడున్నా ఒకటే. మనకి అప్పుడు ఒక కథ చెప్పాను కదా, జనక మహారాజు గారు అంతటి రాజ్యాన్ని మళ్ళీ ఇంకొకసారి గుర్తు తెచ్చుకుందాము. మిథిలా నగరాన్ని పరిపాలిస్తున్న గొప్ప చక్రవర్తి ఆయనకి ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయి. శుకమహర్షి యొక్క శిష్యులు ఒకనాడు వచ్చారు ఆయన దగ్గర కర్మయోగాన్ని అర్థం చేసుకుందామని. వచ్చినప్పుడు కొన్ని రోజులు వాళ్ళు అక్కడ ఉన్నారు, అంతఃపురంలో ఉన్నారు. ఒకరోజు మిథిలా నగరం అంతా కాలిపోతుంటే రాత్రిపూట ఈయన నిలబడి చూస్తూ ఉన్నాడట. ఆయన అంతఃపుర గోడ నుంచి, ప్రహరీ గోడల నుంచి చూస్తున్నాడు జనక మహారాజు. అలాగా విలాసంగా ఏదో రక్షించుకుందామని ఇటు అటు పరుగులు పెట్టట్లేదు, అందరూ పరుగులు పెడుతున్నారు. పాపం ఈ సన్యాసి శిష్య సన్యాసులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా పరిగెడుతున్నారట. వాళ్ళకి ఒకటే ఒక వస్త్రము, ఆ వస్త్రాన్ని కాపాడుకుందామని అది పట్టుకుని పరిగెడుతున్నారు, దాని గురించి పరిగెడుతున్నారు. అక్కడెక్కడో ఆరేశారు, పరిగెడుతున్నారట. చూశారు, తలకాయ ఎత్తి చూసేటప్పటికి జనక మహారాజు గారు నిలబడి ఉన్నారు. అయ్యో ప్రభు, చూసారా మీ రాజ్యం అంతా ఇలా అయిపోతుంది, ఏమిటి కాపాడండి, గబగబా ఆజ్ఞలేవో జారీ చెయ్యండి అందరికీ అంటే ఆయన అన్నారు, మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రణశ్యతి. ఈ మిథిలా నగరం కాలిపోతున్నా నాది ఏదీ పోవట్లేదు, ఎందుకంటే నాది ఏదీ లేదు కాబట్టి. అటువంటి వాడు నిత్య సన్యాసి అన్నమాట అండి. అంటే పాపం ఈ సన్యాసులు, ఆ శిష్య సన్యాసులు పాపం వాళ్ళు అన్నీ వదిలిపెట్టుకున్నారు, కౌపీనం మీద ప్రాణం పెట్టుకున్నారు. అంటే ప్రాణం పెట్టుకున్నారని కాదు, దాని మీద కూడా చిన్న సంఘం ఉండిపోయింది మనసులో, అట్లా అన్నమాట. అది ఆ సంఘము చాలా, అది వదిలించుకోవడమే చాలా ముఖ్యం. మనం ఏం చేస్తున్నా కానీ గృహస్థాశ్రమంలో ఉన్నా పర్వాలేదు. అయితే ఇంకొకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకుందాము. ఈ ద్వంద్వాలని సహించుకోవడానికి సాధనలు ఇంతకు ముందర చెప్పారు. వాటిని ఆగమాపాయన అనిత్య తాం స్థితిక్షస్వ భారత 2వ అధ్యాయంలో చెప్పారు కదా. చక్కగా గృహస్థులకైతే కొంచెం ఆ సహనము అలవాటు చేసుకోవాలి. ఆ ద్వంద్వాలని అతిక్రమించాలంటే అదొక్కటే మార్గం అండి. సాత్విక ఆహారం తీసుకోవడము, కాస్త వ్రత నియమాలు పాటించడము మొదలైనటువంటి వాటి ద్వారా ఈ ద్వంద్వాలని సహించేటటువంటి శక్తి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తున్నప్పుడు కూడానండి చక్కగా ఆ సహనం వస్తుంది.
ఎందుకంటే తీర్థయాత్రలో మన ఇంట్లోలాగా మనకి సాగదు కదా, అక్కడ ఏది ఉంటే అది మనము చేసుకోవాలి, అది మనము అలవాటు చేసుకోవాలి, దాంతోనే మనం సర్దిపుచ్చుకోవాలి. కాబట్టి ఇటువంటివన్నీ మనకి ఈ ద్వంద్వ సహిష్ణుత అలవరుస్తాయి. తొందరపడిపోయి కానీ ఊరికినే వేషధారణ, ఆ కాషాయ వస్త్రధారణ చేసే కంటే కూడా గృహస్థులుగా ఉంటూనే ఆయా సాధనల ద్వారా ద్వంద్వాతీత స్థితిని సాధించుకోవడం ఇక్కడ సులభము అని, అందుకు ఆ నిత్య సన్యాసిని, ఆ కర్మయోగి నిత్య సన్యాసియే అవుతాడు అని చెప్పి ఇక్కడ ప్రశంసించారు. ఇక 4వ శ్లోకము. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమపి ఆస్థితః సమ్యక్ ఉభయోః విందతే ఫలం. సాంఖ్యయోగౌ, ఇక్కడ పదాలు మార్చారు. ఇంతవరకు సన్యాసము యోగము అని అన్నారు, ఇక్కడికి వచ్చేటప్పటికీ పరమాత్మ సాంఖ్యము యోగము అని మళ్ళీ మాటలు మార్చారు. ఇక్కడ సాంఖ్యము అంటే దీని అర్థము జ్ఞానపూర్వకమైనటువంటి సన్యాసం, విద్వత్ సన్యాసం అన్నమాట. ఆ విద్వత్ సన్యాసము నిష్కామ కర్మయోగము అనేటటువంటివి రెండూ పృథక్, వేరువేరు అని చెప్పి, లేదా వేరువేరు ఫలితాలను ఇస్తాయి అని బాలాహ ప్రవదంతి. బాలాహ అంటే అవివేకులు, తెలివి తక్కువ వారు, పిల్లలు అని కాదండి, తెలివి తక్కువ వారు ప్రవదంతి చెప్తున్నారు. పండితాహ నా, పండితులు మాత్రము అంటే తెలిసిన వారు అలా చెప్పట్లేదు. ఏకమపి, ఆ రెండింటిలో ఏ ఒక్కటైనా సమ్యక్ ఆస్థిత, చక్కగా పూర్ణంగా ఆచరించినవాడు, ఆస్థిత అంటే ఆచరించినవాడు, ఉభయోః ఫలం విందతే, ఆ రెండు మార్గాల యొక్క ఫలాన్ని పొందుతున్నాడు. అంటే జ్ఞానసహిత అంటే ఇక్కడ తాత్పర్యం చెప్తున్నానండి. సాంఖ్యము కర్మయోగము, ఇక్కడ సాంఖ్యము అంటే జ్ఞానసహిత కర్మ సన్యాసము, కర్మయోగము అంటే కూడా జ్ఞానసహిత కర్మయోగం అంటే ప్రధాన కర్మయోగం. ఈ రెండు వేరు వేరు ఫలితాలు ఇస్తాయి అని అవివేకులు చెప్తున్నారు, జ్ఞానులు అలా చెప్పరు. ఈ రెంటిలో ఏ ఒక్కటైనా పరిపూర్ణంగా ఆచరించిన వాడు రెండు మార్గాల యొక్క ఫలితాన్ని పొందుతున్నాడు. ఇంకొకసారి మళ్ళీ సాంఖ్యం అంటే చెప్పాము కదండి, జ్ఞానంతో కూడినటువంటి సన్యాసమే, జ్ఞానకర్మ సన్యాసమే సాంఖ్యము అనబడుతుంది. ఇక్కడ రెండు చెప్పారు, ఈ రెండిటిలో ఏది ఆచరించినా కానీ కూడా ఫలితాన్ని ఇస్తుంది అని అనడంలో ఆశ్రమ సన్యాసాన్ని గురించి కూడా చెప్తున్నారు. ఆశ్రమ సన్యాసాన్ని స్వీకరించి పరిపూర్ణంగా దానిని ఆచరించినా కానీ కూడా అది కూడా సాంఖ్యయోగంలోకే దారి తీస్తుంది అన్నమాట. సాంఖ్యంలోకే జ్ఞానాన్ని ఇస్తుంది. మొదట్లో చెప్పాను కదా, ఆ రెండు మోక్షాన్ని కలిగించేవే అన్న 2వ శ్లోకంలోనే మీకు చెప్పాను. కర్మయోగాన్ని క్రమక్రమంగా అది కూడా ముక్తినిస్తుంది అని చెప్పి, కాబట్టి ఈ రెండు మార్గాలు కూడా ఒకే ఫలితాన్ని ఇస్తాయి. రెండు మార్గాలు కర్మయోగము ద్వారా జ్ఞానాన్ని సంపాదించడము, అలాగే రెండవది ఏంటంటే ఆశ్రమ సన్యాసం ద్వారా జ్ఞానాన్ని సంపాదించడం, రెండు మార్గాలు, కానీ ఫలితం మాత్రం మోక్షమే. ఈ రెండు వేరు అని చెప్పి అవివేకులు చెప్తున్నారు. ఆ రెండు కూడా వాటికి అవి రెండు ఎంతో ఉత్తమమైనవి అని మళ్ళీ ఇంకొకసారి ఆ పరమాత్మ చెప్తున్నారు. భేదాన్ని, ఆ భేద దృష్టిని చూడొద్దు అని. ఇదేమిటంటేనండి, ఆశ్రమ సన్యాసం కూడా తక్కువేం కాదు అన్న దృష్టిలో అన్నమాట అండి. దీనికి ఒక చక్కటి కథ చెప్పేవారు స్వామి వివేకానంద వారు. ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారట. ఆయనకి ఒక కుమార్తె ఉండేది. ఆ కుమార్తె ఆవిడకి వివాహ వయస్సు వచ్చినప్పుడు రాజుగారు స్వయంవరం ప్రకటిద్దాము అని అనుకున్నారు. అనుకున్నప్పుడు ఈ రాజకుమార్తె ఒక కండిషన్, ఆవిడ ఒక షరతు పెట్టింది. ఏమిటంటే, నేను ఒక సన్యాసిని వివాహం ఆడతాను అని చెప్పి ఆవిడ షరతు పెట్టిందిట. ఇక దేశంలో అంతా దండోర వేయించారు. సన్యాసిని రాజకుమార్తె వివాహం చేసుకుంటుందిట, మీలో ఎవరన్నా ఇష్టంగా ఉన్న వాళ్ళు అందరూ రండి అని. చాలామంది సన్యాసులు వచ్చారు, కానీ ఆవిడికి వీళ్ళెవరూ రుచించలేదు. ఆవిడ వెతుకుతూ ఆవిడే వెళ్ళింది, ఎక్కడ మంచి సన్యాసి దొరుకుతాడో అని. ఒకచోట చక్కగా యుక్త వయసులో ఒక చక్కటి సన్యాసి ఆయన కూర్చుని ఆయన తపస్సు చేసుకుంటున్నాడట, ఒక చెట్టు కింద కూర్చుని. ఆయన మీద ఈవిడికి ఇష్టం ఏర్పడింది, నేను ఇదిగో ఈ సన్యాసినే వివాహం చేసుకుంటాను అని చెప్పి.
కళ్ళెత్తి పాపం సన్యాసి గారు కలకలం అంతా చూసి కనులు తెరి చూసేటప్పటికి ఎదురుగా రాకుమార్తె రాజుగారు వాళ్ళ వెనకాతల పరివారాలు అందరూ వచ్చి నిలబడ్డారు. రాజుగారు ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన బాబు, మీకు మా అమ్మాయి మిమ్మల్ని వరించింది కాబట్టి మీరు వివాహం చేసుకుని చక్కగా ఈ రాజ్యానికి రాజుగా ఉండండి అని చెప్పారట. పాపం ఈ సన్యాసి నిజమైన పూర్ణ వైరాగ్యంతో సన్యాసం తీసుకున్నటువంటి సన్యాసి, ఇంకా జ్ఞానం కలగలేదు కానీ పూర్ణ వైరాగ్యం ఉన్నటువంటి సన్యాసి. ఆయన అన్నాడు, నాకు ఇవన్నీ వద్దండి, నేను వివాహం చేసుకోను, నాకు రాజ్యము అవేమీ వద్దు అని చెప్పి పాపం ఎంత చెప్తున్నా ఆ రాజుగారు రాకుమార్తె వాళ్ళు వినట్లేదు. రాకుమార్తెకి ఈయన ఎంత వద్దు వద్దు అని నివారిస్తున్నా ఇంకా ఇంకా నచ్చాడు. ఎందుకంటే నిజమైన సన్యాసి ఈయనే అని ఆవిడికి బాగా నమ్మకం కలిగింది. మిగతా సన్యాసులందరూ వారు పాపం రాకుమార్తె అనేటప్పటికి అందరూ వదిలేశారు, ఆశ్రమ సన్యాసాన్ని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన అలా లేడే అని చెప్పి, మీకు భోగభాగ్యాలు ఉంటాయి, మీకు అన్నీ ఉంటాయి అని చెప్పి ఎంతో పాపం ఆశ చూపారు రాజుగారు. ఏమాత్రము ఈ సన్యాసి పాపము చెల్లించలేదు. ఆయనక లాభం లేదు, వీళ్ళు నన్ను వదలట్లేదు అని చెప్పేసి బలవంతంగా చేసేస్తారో ఏమిటో వివాహం అని ఆయన పాపం పరిగెట్టారట. అడవిలోకి పరిగెట్టాడు ఆయన. ఆయన వెనకాతలు ఈ రాకుమార్తె రాజుగారు వీళ్ళు పరిగెట్టారు, వీళ్ళిద్దరు కూడా పరిగెట్టారు. ఇక పరివారాన్ని వదిలిపెట్టి ముగ్గురు పరిగెడుతున్నారు. సాయంత్రం అయిపోయింది. అడవి కొంచెం పరిచయం కాబట్టి ఆ సన్యాసి ఎక్కడికో వెళ్ళిపోయి దాక్కున్నాడు ఆయన, వీళ్ళకి కనబడకుండా. వీళ్ళిద్దరికీ పాపం దిక్కు తెలియలేదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంకా ఆ రాత్రి అక్కడే గడుపుదామని చెప్పి ఒక చెట్టు కింద కూర్చున్నారట. కూర్చుని కొంచెం మంట అది పెట్టుకుని అక్కడ ఇద్దరు కూర్చున్నారు. కూర్చుంటే ఆ చెట్టు మీద పావురాలు, ఒక జంట పావురాల కుటుంబం అనమాట, రెండు తల్లి అదే భార్య భర్త ఇద్దరు పిల్లలు జంట అక్కడ కూర్చుని ఉన్నది. ఉండేటప్పటికి వాళ్ళు అవి చూసాయట, మనకి ఇవాళ అతిథులు వచ్చారు, సాక్షాత్ రాజకుమార్తె రాజుగారు ఉన్నారు, మనము వీరిని ఆదరించాలి, సత్కరించాలి, వీరికి ఆహారం లేదు పాపం, ఎంతసేపటి నుంచో పరిగెడుతూ వస్తున్నారు, మనము వీరికి ఆహారంగా అవుదాము, అతిథిని మనము సేవించాలి కాబట్టి అని చెప్పి మొట్టమొదట ఆ భార్య పక్షి పడిపోయిందిట, అగ్నిలో పడిపోయింది, వీళ్ళకి ఆహారం అవుతుంది అని చెప్పి. ఇక తండ్రి పక్షి కూడా, వాళ్ళు ఇద్దరున్నారు, ఒక చిన్న పక్షి శరీరం ఏం సరిపోతుంది వాటికి మాంసము అని చెప్పి తండ్రి పక్షి కూడా పడిపోయిందిట. వీళ్ళిద్దరూ పడిపోయేటప్పటికి పిల్లలు, మేము కూడా మా అమ్మ నాన్నగారులాగే మేము కూడా త్యాగం చేసేస్తాము, వారికి కడుపు నిండుతుంది అని చెప్పి ఆ రెండు పక్షులు కూడా పడిపోయాడు. అది ఆ కథ చెప్పారంటే ఎవరి ధర్మంలో వారు ఎంత గొప్పవారుగా ఉన్నారో చూడండి. ఆశ్రమ సన్యాసి పూర్ణ వైరాగ్యంతో ఉన్ననాడు ఆయన ఎంతో గొప్పవాడు. ఇన్ని భోగభాగ్యాలు ఆయనకి లభిస్తాయి, చక్కటి అందమైన రాజకుమార్తె భార్యగా లభిస్తుంది అన్నా కానీ కూడా ఆయన యొక్క వైరాగ్యం నుంచి ఆయన చెల్లించలేదు, ఆయన వెళ్ళిపోయాడు, నిజమైన సన్యాసి అనిపించుకున్నాడు ఆయన. ఈ పక్షులు ఇవి గృహస్థ ఆశ్రమంలో ఉన్నాయి, ఈ పక్షులు గృహస్థ ధర్మాన్ని పాటిస్తున్నాయి, కర్మయోగం అన్నమాట అండి. అవి ఆహారం అయిపోయి అతిథికి తమ ప్రాణాన్ని సైతం త్యాగం చేసుకుని వారికి ఆహారం ఇద్దాము అనేటటువంటి దృష్టితో అవి ప్రాణత్యాగం చేశాయి. కర్మయోగం అన్నమాట, ఆశ్రమంలో ఉన్నటువంటి కర్మయోగులు. కాబట్టి ఎవరి ధర్మంలో వారు గొప్పవారై ఉన్నారు అని ఇక్కడ మనకి. అందుకే పండితులు అలా ఈ రెండిటికి వేరు ఫలితాలు ఉంటాయి అని పండితులు అనరు అన్నమాట, అందుకు చెప్పారు. ఇట్లా వారి ధర్మాలు వారు నిర్వర్తిస్తున్నప్పుడు ఇద్దరూ కూడా మోక్షాన్ని తప్పక అందుకుంటారు అని. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటేనండి, వైరాగ్యం పూర్ణంగా కలగకుండా ఆశ్రమ సన్యాసం తీసేసుకుంటే దానిని పరమాత్మ హర్షించట్లేదు. ఇంకా 5వ శ్లోకము. యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. యత్ సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తత్ యోగైః అపి గమ్యతే ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యైః జ్ఞాననిష్ఠులైన సన్యాసుల చేత యత్ స్థానం, ఏ స్థానం లేదా ఏ గమ్యం అంటే మోక్షం అండి, ప్రాప్యతే పొందబడుతున్నదో, తత్ యోగైః అపి గమ్యతే అదే స్థానము నిష్కామ కర్మయోగుల చేత కూడా పొందబడుతున్నది. యహ ఎవడు సాంఖ్యంచ యోగంచ జ్ఞానయోగాన్ని నిష్కామ కర్మయోగాన్ని, యోగం అంటే నిష్కామ కర్మయోగం అండి, సాంఖ్యం అంటే జ్ఞానయోగము, జ్ఞానయోగాన్ని నిష్కామ కర్మయోగాన్ని ఏకం పశ్యతి ఒకే ఫలితాన్ని ఇచ్చేదిగా పశ్యతి గుర్తిస్తున్నాడు. సహా పశ్యతి అంటే చూడడం అండి, చూడడం అంటే గుర్తించడం. ఇక్కడ సహా అలాంటి వివేకి మాత్రమే పశ్యతి
ఎఫ్ పశ్యతి సపశ్యతి కదా, నిజంగా నిజాన్ని అంటే నిజాన్ని గుర్తిస్తున్నాడు. మిగతా వాళ్ళందరూ నిజాన్ని సరిగా గుర్తించలేకపోతున్నారు అని అర్థం. తాత్పర్యము, జ్ఞాననిష్ఠులైన సన్యాసులు ఏ ఫలాన్ని పొందుతారో అదే స్థితి నిష్కామ కర్మయోగులు కూడా పొందుతున్నారు. ఎవరు ఇలా సాంఖ్య యోగాలు రెండూ ఒకే ఫలితాన్ని ఇచ్చేవి అని గుర్తిస్తారో అలాంటి వివేకి మాత్రమే నిజాన్ని దర్శిస్తున్నాడు. ఈ ఎఫ్ పశ్యతి సపశ్యతి అనేది ఇంకొక చోట కూడా వస్తుంది 13వ అధ్యాయంలో. మంచి పదం అండి అది, అంటే మంచి చక్కగా వాడడం అనమాట. అలా ఎవరు చూస్తున్నారో వాడే నిజంగా చూస్తున్నాడు, మిగతా వాళ్ళు చూడలేకపోతున్నారు నిజాన్ని అని. ప్రాప్యతే గమ్యతే అని 2 మాటలు వాడారు. ఆ రెండిటికి కూడా అర్థం ఒకటేనండి. పయనించి అంటే సాధన అభ్యాసం చేసి చేసి గమ్యాన్ని చేరడం అని. ఇక్కడ ఇట్లాంటి భావమే ఇంకొక చక్కటి శ్లోకంలో భాగవతంలో ఉన్నది. వనేపి దోషాః ప్రభవంతి రాగిణాం గృహేషు సర్వేంద్రియ నిగ్రహస్తపః అకుత్సితే కర్మణి యః ప్రవర్తతే నివృత్తరాగస్య గృహం తపోవనం. మనసులో రాగద్వేషాలు ఉంటే అరణ్యంలోకి వెళ్ళి కూర్చున్నా ఏదో ఒక దోషం జరిగే తీరుతుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంట్లో ఉన్నా కానీ కూడా మహా తపస్సు చేయగలుగుతాడు. అది అంటే సొంత ఇల్లే తపోవనం అవుతుంది అటువంటి వారికి. ఎవరికండి రాగద్వేషాలను తగ్గించుకుని చక్కగా సత్కర్మలు ఆచరిస్తూ అలా ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వారి ఇల్లు వాళ్ళు ఎక్కడుంటే అదే తపోవనం, అరణ్యాలకి వెళ్ళవలసిన అవసరం లేదు అని భాగవతంలో వస్తుంది. ఇక్కడ కూడా పరమాత్మ అదే చెప్తున్నారు. ఇంకొకసారి తాత్పర్యం చెబుతాను. జ్ఞాననిష్ఠులైన సన్యాసులు ఏ మోక్షాన్ని పొందుతారో అదే స్థితి నిష్కామ కర్మయోగులు కూడా పొందుతారు. ఎవరు ఇలా సాంఖ్య యోగాలు రెండూ ఒకే ఫలితాన్ని ఇచ్చేవిగా గుర్తిస్తారో అలాంటి వివేకి మాత్రమే నిజాన్ని గుర్తిస్తాడు. ఇక్కడ సాంఖ్యము అంటే ఆశ్రమ సన్యాసము అని మనము అర్థం చెప్పుకోవచ్చు. ఒక్కొక్క చోట ఒక్కొక్క అర్థం ఎలా చెప్తున్నారండి అంటే భాష్యంలో అలా వివరించారండి, లేకపోతే మనకు అర్థం కాదు. విద్వత్ సన్యాసము అంటే ఆల్రెడీ మోక్షం వచ్చేసినటువంటి వారు కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, యత్ స్థానం ప్రాప్యతే అని అంటున్నారు. వాళ్ళు ఏ స్థితిని పొందుతారో అని అంటున్నారు అంటే వారు ఇంకా ఆ గమ్యాన్ని చేరుకోలేదు అని కదా. కాబట్టి ఆశ్రమ సన్యాసము అని మనం అనుకోవచ్చు అన్నమాట. ఇంకొక శ్లోకము చెప్తాను. ఇవి కొంచెము మొదటి 6-7 శ్లోకాలు కొంచెం ఒకే భావంతో ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళిపోతున్నాయండి. 6వ శ్లోకము. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. సన్యాసః తు మహాబాహో దుఃఖం ఆప్తుం అయోగతః యోగయుక్తః మునిః బ్రహ్మ నచిరేణ అధిగచ్చతి. మహాబాహో అని అర్జునుడిని సంబోధిస్తూ తు కానీ సన్యాసము అయోగతః నిష్కామ కర్మయోగము లేకుండా ఆప్తుం దుఃఖం అంటే పొందడము చాలా దుఃఖం అంటే చాలా కష్టము. అంటే సన్యాసము నిష్కామ కర్మయోగము లేకుండా లభించడము చాలా కష్టము, పొందడం చాలా కష్టము. యోగయుక్తః నిష్కామ కర్మంతో కూడినటువంటి ముని నచిరేణ అంటే శీఘ్రంగా బ్రహ్మ అధిగచ్చతి. ఇక్కడ బ్రహ్మ అంటే పరిపూర్ణ సన్యాసాన్ని పొందుతాడు. తాత్పర్యము, నిష్కామ కర్మాచరణ లేకుండా పరిపూర్ణ సన్యాసము పొందడము కష్టము. కర్మయోగంతో కూడినటువంటి తత్వ మననశీలి శీఘ్రంగా పూర్ణ సన్యాసాన్ని అందుకుంటాడు, లేదా జ్ఞానాన్ని అందుకుంటాడు అని అయినా చెప్పచ్చు. ఇక్కడ ఏం చెప్పారంటే కర్మయోగము ఆచరించకుండా ఆశ్రమ సన్యాసము స్వీకరించడం వలన అక్కడ సాధన సుజావుగా సాగదనమాట. ఎందుకంటే కర్మయోగము ద్వారా చక్కగా ముందు చిత్తశుద్ధిని పొందాలి, అప్పుడు జ్ఞానప్రాప్తి కోసం సన్యసించాడు అనుకోండి, అటువంటి వాడు చక్కగా ఫలితాన్ని అందుకుంటాడు. చిత్తశుద్ధి ఇంకా కలగకుండానే అంటే రాగద్వేషాలు తొలగకుండానే సన్యాసం స్వీకరించేస్తే అది ఫలించదు అని చెప్పారు. ఇక్కడ అది ఈ వివరణ అన్నమాట. ఎందుకండి కష్టము, ఎందుకు సజావుగా సాగదు, కర్మయోగము ఆచరించకుండా ఆశ్రమ సన్యాసం స్వీకరించుకుంటే ఎందుకు అది ఫలించదు అని అంటున్నారు అంటే
జ్ఞాన సాధన ఎలా చేస్తారంటేనండి, శ్రవణం చేయాలి, తర్వాత దాన్ని గురించిన విచారణ చేయాలి, మనస్సులో ఆలోచన చేస్తూ ఉండాలి, నిరంతరము దాని గురించే మననం ఉండాలండి. తదేక దృష్టి, ఆత్మ జ్ఞానము సంపాదించుకోవడంలోనే మొత్తం దృష్టి అంతా కేంద్రీకరించి ఉండాలండి. ఇప్పుడు అంత సమయము మనస్సు ఆలోచించాలి అంటే, ఆ సాధనలో ఆ మనస్సు కేటాయించాలి అంటే ఏకాగ్రత ఉండాలి కదా. లేకపోతే మనస్సు ఎలా అంతసేపు ఆ మననం అది చేయగలదు, విచారణ. ఏకాగ్రత ఉండాలి అంటే రాగద్వేషాలు మనస్సులో ఇంకా ఉంటే అది సాధ్యం అవ్వదండి. అందుకనే చిత్తశుద్ధి ఉంటేనే జ్ఞాన సాధనకి, అది జ్ఞాన సాధన ఫలిస్తుంది అని చెప్తామన్నమాట. అది అర్థమైంది కదా. నిరంతర సాధన, మననము మనస్సుకి సంబంధించినటువంటి విషయం. అంటే ఒక గురువు గారి దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడంట, నాకు మీరు ఆత్మజ్ఞానాన్ని నేర్పండి అని చెప్పి. అప్పుడు గురువుగారు అప్పుడు అన్నట్ట, ఆత్మజ్ఞానం నేర్పుతాను సరే, నువ్వు పక్కనే ఒక ఫ్లాస్క్ ఏదో ఉన్నది, ఒక ఖాళీ కప్పు ఉంది, ఇదిగో ఆ కప్పు ఫ్లాస్క్ పట్టుకొచ్చి నాకు టీ పొయ్యి అన్నారట. టీ పొయ్యి అంటే జెన్ కథలు అంటారండి వీటిని, బుద్ధులు చెప్పేటటువంటిది. అయితే ఈ శిష్యుడు టీ పోస్తూనే ఉన్నాడు. ఆయన ఆయన అన్నాడు, పోస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఆపమని చెప్పట్లేదు. ఏమిటండి గురువుగారు, ఎంతసేపు పోయమంటారు టీ, ఇంకా ఆపి మీకు ఇమ్మంటారా అంటే, పొయ్యి అంటున్నారట. ముందు ఖాళీ చెయ్యి అప్పుడు పొయ్యి అంటున్నారట. ఖాళీ ఏమిటండి, ఖాళీ కప్పులోనే నేను పోసాను కదండి అని శిష్యుడు చెప్తున్నాడు. కాదు, ఖాళీ చెయ్యి అప్పుడు పొయ్యి అని గురువుగారు చెప్తున్నారు. ఈయనకు అర్థం కాలేదు, ఏమిటండి గురువుగారు నాకేం తెలియట్లేదు అంటే, ఇప్పుడు గురువుగారు అన్నారు, ముందు నీ మనస్సుని ఖాళీ చేసుకో, అప్పుడు నేను చెప్పేటటువంటి బోధని నువ్వు నింపుకో, అప్పుడు నువ్వు సన్యాసం స్వీకరించవచ్చు, ఆత్మజ్ఞానం నీకు అప్పుడు అలవడుతుంది. నువ్వు ముందరే నీ దగ్గర నీ కప్పు నిండి ఉన్నది, నువ్వు కొత్తగా కప్పు ఎక్కడి ఇంకా టీ పోస్తూ ఉంటే ఇదిగో ఇలా ఒలికిపోయినట్టు అయిపోతుంది. నీ మనస్సంతా నిండి ఉన్నది రాగద్వేషాలతో. ఇప్పుడు నువ్వు దాని మీద టీ పోస్తున్నట్లుగా సన్యాసం స్వీకరించి ఆత్మజ్ఞానం చెప్పమంటున్నావు. నీ మనసులో అది నిండదు. నిండు కప్పులో ఎక్స్ట్రా టీ ఎంత పోసినా ఒలికిపోతుంది. ముందర నిండుగా ఉన్న నీ మనసు, రాగద్వేషాలతో నిండిపోయిన నీ మనసులో ఆత్మజ్ఞానం గురించి నేను ఉపదేశం చేసినా నీకు అది నిలవదు. కాబట్టి ముందర నీ మనస్సు అనే కప్పుని ఖాళీ చేసుకో, అప్పుడు నేను ఇస్తాను నీకు టీ అని చెప్పినట్టంట. నేను కథ మీకు కొంచెం ఇటు అటు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ బోధపడింది కదా, ఐ థింక్ విషయం బోధపడింది అని నేను అనుకుంటున్నాను. అదిగో కాబట్టి ఆ రాగద్వేషాలతో కూడుకొని ఉన్నటువంటి మనస్సులో జ్ఞానానికి సంబంధించినటువంటి బోధ ఎక్కదండి, వెళ్ళదు, ప్లేస్ లేదు, నిండిపోయి ఉంది. ఇప్పుడు కలుపు ముక్కలు బాగా ఉన్నటువంటి పొలంలో మంచి విత్తనాలు నాటుదామంటే వస్తాయా అవి? ముందర ఇది ఖాళీ చేయాలి, ఆ మొత్తం కలుపు ముక్కలన్నీ తీసేయాలి, పొలం అంతా చక్కగా నీట్గా దున్నుకోవాలి, అప్పుడు కదా విత్తనాలు నాటితే మొలిచేది. అలాగే ఇక్కడ కూడానండి, మన మనస్సు ఒక పొలంలో అనుకోండి నిండిపోయి ఉన్నది. ఇప్పుడు ఎన్ని ఆలోచనలు మనకి, కొంచెం చేదు ముక్కలు ఉన్నాయి, ఒకళ్ళ గురించి చెడ్డ ఆలోచనలు ఉన్నాయి, కొంచెం మంచి వృక్షాలు ఉన్నాయి, కొంచెం భక్తి మొదలైనటువంటి గంధపు చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అక్కడ. అన్నీ ఉన్నప్పుడు కొత్తగా ఆత్మజ్ఞానం అలాంటి విత్తనాలు వేస్తే ఫలించవు, అవన్నీ క్లియర్ చేసేసుకోవాలి. అప్పుడు జ్ఞానం అనేటటువంటిది అక్కడ అందుతుందన్నమాట. అందుకే చిత్తము శుద్ధం అవ్వాలి అని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అయితే అందరికీ అట్లానేనా అండి? ఏదైనా ఇందులో కొంతమందికి మనకి చిన్నప్పుడే వాళ్ళు చక్కగా, ఇప్పుడు ఇందాక కథ చెప్పాను కదా, బాల సన్యాసి రాజకుమార్తె కదా, మరి ఆ సన్యాసి ఆయన చక్కగా వైరాగ్యంతో ఆయన బాగానే ఉన్నాడు కదా, ఆయన కర్మయోగాచరణ చేశాడో లేదో, ఇంకా చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు ఆయన, యుక్త వయసు వాడు. అంటే అక్కడ ఏం చెప్పారంటే, కొంతమందికి గత జన్మలోనే వారి కర్మయోగ ఆచరణ, ప్రాక్టీస్, ఆ అభ్యాసం అంతా అయిపోయి ఉంటుంది. అటువంటి వారికి ఏమిటంటే, వారికి ఈ జన్మలో ఇక కర్మయోగం అభ్యాసం చేయవలసిన అవసరం లేకుండానే చక్కగా పూర్ణ వైరాగ్యం కలిగి వారు ఆశ్రమ సన్యాసం తీసుకోగలుగుతారు. దాని అర్థం ఏంటంటే, వాళ్ళకి కర్మయోగం అవసరం లేదు అని కాదు, వాళ్ళ కర్మయోగ సాధన పూర్వజన్మలో అయిపోయిందని. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా కానీ కూడా కర్మయోగ ఆచరణ అనేటటువంటిది ఫస్ట్ స్టెప్. నిష్కామంగా, నిస్వార్థంగా, ఈశ్వరార్పణ భావనతో మనము సేవ చేయాలి, కర్మలు ఆచరించాలి, పరోపకారంగా జీవించాలి, స్వార్థము ఉండకూడదు. నాకు ఏదో కావాలి అనే సెల్ఫిష్ నేచర్ మనకు ఉండకూడదండి. మనము ఒక్క మాట చెప్తాను, ఎవరేం అనుకోవద్దు, నాకు ఎటువంటి స్వార్థము లేదండి, నేను అందరికీ హెల్ప్ చేస్తూ ఉంటాను అని మనం అనుకుంటామండి. కానీ మనకి స్వార్థం ఉన్నదండి.
మనకి చాలా అంటే ఎక్కడ తెలుస్తుందంటే, నేను ఒక ఉదాహరణ ఇచ్చేదాన్ని. నా దగ్గర ఒకటే లడ్డు ఉంది, ప్రసాదం ఎవరో ఇచ్చారు నాకు. ఆశ్రమంలో ఇది అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. మనకి స్వామీజీ వారి ప్రసాదం అని చెప్పి చిన్న ముక్క, చిన్న వడముక్క ఇస్తారు. చాలామందికి పంచిపెట్టుకుంటూ వెళ్తూ ఉంటారు. ఒకటే చిన్న ముక్క మిగులుతుంది. ఇప్పుడు నా పిల్లలకి నేను ఇవ్వాలి ఆ ప్రసాదము. నాకు ఇంకా చుట్టుపక్కల ఎక్కువ 2-3 పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా పాపం నా చేతికేసి చూస్తున్నారు నాకు ఇస్తారా అని. ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమంది బ్యాగ్లో పెట్టేసుకుంటారు, ఎవరికి ముందర చూపించద్దు, తర్వాత మనం తీసుకుందాము. ఇప్పుడు బయటకు తీస్తే అందరూ అడుగుతారు, ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటారు. మనకి తెలుస్తుందండి. మన దగ్గర 10 లడ్డూలు ఉన్నాయనుకోండి, నేను నిస్వార్థమే అందరికీ పంచిపెడతాం. నా దగ్గర చిన్న ముక్క ఉన్నది, అప్పుడు నేనేం చేస్తాను దాన్ని అని మనం ఆలోచించుకోవాలండి. అంటే ఎంతో కొంత స్వార్థము ఉండి తీరుతుంది, మనం గమనించుకోవాలి. నాకు ఈ స్వార్థం ఉన్నది, అది ఉండకూడదు. నాకు లేకపోయినా, నా పిల్లలకి లేకపోయినా పర్వాలేదు, నేను ఇంకొకళ్ళకి సహాయం చేస్తాను, ఇది నేను వారికి ఇస్తాను అన్న అది రావాలండి. త్యాగం అప్పుడు త్యాగం అవుతుంది. మనకి బాగా ఉండి మనకు అవసరం లేనివి ఇవ్వడము త్యాగము కాదు. ఇట్లా అనమాట అండి. మనము నిజంగా మనకి ఎక్కువగా లేనప్పుడు దాచుకోవడము, ఇదంతా స్వార్థ బుద్ధి అనమాట. నిజాయితీగా మనం ఎలా ప్రవర్తిస్తామో చూసుకోవాలి. కానీ ఒక్క మాట చెప్తాను మీకు, అందరూ ఎంతోమంది నేను ఆశ్రమంలో చూశానండి, చిన్న మొక్క వచ్చినా పాపం అందరికీ పంచిపెడతారు, ఎవ్వరూ దాచుకోరు. నేను ఉదాహరణ చెప్పాను కానీ ఎవ్వరూ అలా లేరండి. ఆ స్వామీజీ వారి కుంకుమ బొట్టు వస్తుంది, అమ్మవారి పూజ చేసిన కొంచెం ఏదో బొట్టో విభూదో ఇస్తారు. అది కూడా అందరికీ పాపం వాళ్ళ చెయ్యి లాగేస్తూ ఉంటారు అందరూ, మనకి ఎంతో కొంత విభూతి వస్తుందని, అయినా అలాగే ఓర్పుగా నిలబడి ఉంటారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. నేను ఊరికినే మనకు అర్థం కావడానికి చెప్తున్నాను. అటువంటి పరిస్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తాము అని మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడైనా నాకు అటువంటి సందర్భం ఎదురు అయినా అవ్వకపోయినా అట్లీస్ట్ ఆ నిస్వార్థం అనేది ఉండకూడదు అనేది తెలుస్తుంది. ఆ నిస్వార్థ సేవ, ఆ కర్మయోగం అంటే మనం ఏదో చాలా తేలికగా ఏదో చిన్నగా మనం ఏదైనా ఇప్పుడప్పుడు ఏ కోరిక లేకుండా చేస్తున్నానని ఒకటే కాదండి, చాలా ఉన్నది కర్మయోగంలో. కర్మయోగం అసలు మనకి కరెక్ట్గా అర్థమైతే మనకి సగం సాధన అయిపోయినట్లే అక్కడ. అది ఆచరణ మనం చేస్తూ ఉంటే కనుక ప్రతి విషయంలోనూ అంతేనండి. మనకి దేనికైనా కానీ కూడా కొంచెం గర్వం ఉంటుంది, నేను కాబట్టి ఇలా చేయగలిగాను, వేరే వాళ్ళు ఎవరు చేయలేరు కదా. ఇదంతా ఏమిటంటారండి, ఇదంతా స్వార్థము. మనకి అంటే ఎక్కడ ఈశ్వర అర్పణ భావం ఎక్కడుంది? ఆయన చేయించాడండి, నేనేమీ లేదండి అని అనుకోలేకపోతుంటాం అప్పుడప్పుడు. అవునా అండి? చాలా విషయాల్లో ఇలాంటివి మన లోటుపాట్లు మనమే సరిదిద్దుకోవాలి. నేను ఎవరిని ఎత్తి చూపడానికి ఈ మాట అనట్లేదు, కొన్ని ఉదాహరణలు నేను అందుకు చెప్పనండి. మనము మనసులో ఏ మూలైనా ఇటువంటి భావన ఉందనుకోండి, ఎప్పుడో అప్పుడు ఒక గర్వం వచ్చిందనుకోండి, ఎవరైనా మీరు ఇవాళ ఏదో శ్లోకాలు క్లాస్ చెప్తాం కదా, మామూలు మెమరైజింగ్ క్లాసులు నేర్పుతాం కదా శ్లోకాలు, మీరు చాలా బాగా చెప్తారండి అంటే మనకి ఎక్కడో సంతోషం. నిజం కదా, నేను బాగా చెప్తున్నాను వచ్చిందనుకోండి, అలాగా అదెక్కడ కర్మయోగం అయింది కదా. ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని తెలుస్తుంది. అంటే అర్థం కావడం కోసం చెప్తున్నాను, అందరూ అలా ఉంటున్నారని కాదండి, తప్పుగా అనుకోవద్దు, మళ్ళీ క్షమించండి. బట్ మనకి ఇట్లా ఈశ్వరార్పణ కంప్లీట్, అసలు మనకి ఏ ఉదాసీనంగా ఉండాలి, ఏ పొగడ్తకి మనకి ఏ మాత్రము మనస్సులో మార్పు రాకూడదు. ఒక్కరు కొంచెంగా పొగిడితే కొంచెం 1% మైండ్లో కొంచెం ఆనందము, ఒకళ్ళు ఇవాళ మీరేంటండి ఇంత అసహనంగా ఉన్నారు అని చెప్పి ఎవరన్నా అన్నారు, మనసు కొంచెం చిన్నబుచ్చుకోవడం, ఇట్లా జరిగిందనుకోండి, మనకి ఇంకా కొంచెం రాగద్వేషాలు ఉన్నాయన్నమాట మనసులో. కాబట్టి ఇట్లా మనం గమనించుకుంటూ బ్యాలెన్స్డ్గా స్ట్రైట్గా ఉండాలి. ఎలా ఉన్నా మనము ఆ స్థితి మనకి ఎప్పుడు వస్తుందంటే, మనము ఆ క్లాస్ చెప్పడము, మనం ఏ పని చేస్తున్నా ఆ పనిని పరిపూర్ణంగా ఈశ్వర సేవ, నాకు చేతనైనంత అక్కడ నేను సేవ అంటే నా సాయశక్తులు అక్కడ వినియోగించి నేను ఆ పని చేస్తాను అన్న దృష్టి మనకు ఉన్నదనుకోండి, ఏ స్వార్థము లేదు. అలాంటిది ఉన్నప్పుడు, అలా చెప్పినప్పుడు మనం అది ఏది చేసినా అది కర్మయోగం అవుతుంది. ఆ ఈశ్వరార్పణ భావన అంటే అది మనం ధనం కోసం ఒక క్లాస్ చెప్పినా అంతేనండి, కానీ ఏమాత్రము స్వార్థం ఉండకూడదు. మనం ఆ పని చేసినప్పుడు ఆ 100% మనం అందులో పెట్టి చేయగలగాలి. అది ఏదైనా అంతే, ఉద్యోగం చేస్తున్నా అంతే, ఆ ధనం కోసము జీతం కోసం ఉద్యోగం చేస్తున్నా కానీ కూడా ఆ చేసేటప్పుడు 100% 200% సిన్సియర్గా చేసామనుకోండి, అది కర్మయోగం కిందకే వస్తుంది.
ఏది ఆశించకుండా ఎటువంటి ఏ ఫలితమైనా ఉదాసీనంగా తీసుకోవడం అంత సులభం కాదు సుమా, కానీ టైం పడుతుంది, వస్తుందండి. కానీ మనకి ఈ చక్కగా భగవంతుడి గురించినటువంటి సాధన మనకి ఇది ముఖ్యం ఎక్కువ అయింది అనుకోండి, ఏదో ఒకటి ఈ జన్మలో నేను భగవద్గీతలో చెప్పినట్టుగా ఎంతో కొంత జ్ఞానం తెలుసుకోవాలి అన్న దృష్టి ఉందనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే అంతవరకు కర్మ చేసినంతసేపు చేస్తాం ఉద్యోగాలు కానీ ఏదైనా, ఆ తర్వాత వెంటనే మన మనసు దీని మీదకి వచ్చేస్తుంది అనమాట. అట్లా ఉండాలి. ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాను ఇవాళ. అంటే స్వార్థము ఉండకూడదు. ఈశ్వరార్పణ భావనతో ఆ కర్మయోగము ఆచరణ లేకుండా ఇది సాధ్యం అవ్వదనమాట. ఈ సన్యాసము కానీ జ్ఞానము కానీ లభించడము అత్యంత దుర్లభము అని ఇక్కడ చెప్తున్నారు. అది ఎందుకు అన్న విషయంలో ముందరికి వెళ్ళాను. ఎందుకంటే కర్మయోగం అంత గొప్పది. మనం ఏదో ఏదో కర్మలు ఆచరించడం అని అనుకుంటాము, అలా కాదండి, ఇందులో చాలా ఉన్నదనమాట. ఇక్కడ ఇంకొకటి ఏమన్నారంటే, ఆ కర్మయోగంతో పాటు కేవలము కర్మయోగాచరణ చేసేస్తూ ఉంటే జ్ఞానం వచ్చేస్తుందా అంటే లేదు. నేను చెప్పాను కదా, కారులో ప్రయాణం, ఎయిర్పోర్టు, న్యూయార్క్ ఉదాహరణ చాలాసార్లు చెప్పాను, గుర్తుంది కదా. కర్మయోగంతో పాటు మనము తత్వాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. అందుకే మునిహి అని పెట్టారు. యోగయుక్త మునిహి అని అన్నారు. మునిహి అంటే తత్వ మననశీలి అని దానికి అర్థం అన్నమాట. తత్వాన్ని అంటే కొంచెం ఆత్మజ్ఞాన సాధన, కొంచెం శ్రవణం చేయాలి, గురువుల దగ్గర కొంచెం ఉపదేశం తీసుకుంటూ ఉండాలి. ఇది అయ్యాక అది అన్నట్లుగా చేస్తే ఎప్పటికీ అవ్వదండి. మనము ప్యారలల్గా కొంచెం మొదలు పెట్టాలి. అన్నీ కూడా ఒకదానికొకటి సహకరిస్తూ ఉంటాయి. ప్రారంభంలో కొంచెం కర్మయోగాచరణ చేయాలి. కర్మయోగము బాగా ఆచరించాలి అంటే కొంచెం ఆత్మతత్వం కూడా తెలియాలండి. అప్పుడు కర్మయోగం ఇంకా చక్కగా ఆచరించగలుగుతాం. సర్వము ఈశ్వరమయమే అని గుర్తించినప్పుడు కర్మయోగం అలా చేయడం, ఆ కర్మయోగ సాధన చేయడము సులభం అవుతుంది అన్నమాట. అలాగే కర్మయోగం చేయగా ఆత్మతత్వం ఇంకొంచెం ఎక్కువ బోధపడుతుంది. ఈ రెండు కూడా ఒకదానికొకటి హెల్ప్ అవుతూ ఉంటాయి. కలిపి చేస్తూ ఉండాలి, చేతులు జోడించి ముందరికి ప్రయాణం చేస్తున్నట్లుగా అనమాట. రెండు కూడా అంటే జోడు గుర్రాల స్వారీలాగా రెండు అట్లా సాధన చేస్తూ ఉండాలి. అప్పుడే అది తొందరగా సిద్ధిస్తుంది, సులభంగా శీఘ్రంగా కూడా మనకి దానివల్ల సిద్ధి లభిస్తుంది. మునిహి అంటే మననాత్ ఈశ్వర స్వరూపస్య మునిహి అని అన్నారు. ఈశ్వర స్వరూపాన్ని మననం చేయడం అంటే ఏమిటండి? ఈశ్వరుడు ఎవరో తెలుసుకోవాలి, ఆయన సర్వవ్యాపి అనేది అర్థం కావాలి. ఎలాగంటే సర్వవ్యాపకం, నాకు ఇన్ని నామరూపాత్మకంగా ఇంత ప్రపంచం కనబడుతోంది, కొండలు కోనలు, ఇందులో ఎంతోమంది ఉన్నారు, ఇదంతా ఎలా ఒకటవుతుంది, ఇట్లా మొత్తం అన్నీ ఆలోచించుకుంటూ ఉండాలి మనసులో, ఒక్కొక్కటి నివృత్తి చేసుకుంటూ ఉండాలి. ఇదే మననం అంటే. కాన్స్టెంట్గా దాంట్లోనే మనం ఉండడం అనమాట అండి. రిఫ్లెక్షన్ అంటారు ఇంగ్లీష్లో, రిఫ్లెక్ట్ ఆన్ ద సేమ్ థింగ్. ఇక్కడ ఇంకొక మాట, యోగయుక్త ముని బ్రహ్మ అని అన్నారు. అక్కడ బ్రహ్మ అన్న మాటకి జ్ఞానపూర్ణ పరమార్థ సన్యాసము అని అర్థం రాశారండి. ఎందుకంటే వారు బ్రహ్మము అంటే మనం పరబ్రహ్మము అని కూడా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ పరిపూర్ణ సన్యాస రూపమైనటువంటి ఆ జ్ఞానాన్ని అందుకుంటారు అని చెప్పారు. అంటే విద్వత్ సన్యాసి అవుతాడు అని చెప్పారు. సన్యాసము కర్మయోగము గురించిన చర్చ కాబట్టి అలా చెప్పారన్నమాట. అంటే కర్మయోగి పరమార్థ సన్యాసాన్ని శీఘ్రంగానే పొందుతాడు అని. ఈ బ్రహ్మ అంటే సన్యాసము అన్న అర్థము ఉపనిషత్తులలో కొన్ని చోట్ల ప్రస్తావించబడింది అని భాష్యంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే సన్యాసము అని స్వీకరించడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి తాత్పర్యం చెప్తాను. నిష్కామ కర్మాచరణ లేకుండా పరిపూర్ణ సన్యాసం పొందడము కష్టము. కర్మయోగంతో కూడిన తత్వమననశీలి శీఘ్రంగానే ఆయన బ్రహ్మమును అందుకుంటాడు, లేదా పూర్ణ సన్యాసాన్ని అందుకుంటాడు. ఇప్పుడు చూడండి, ప్రారంభంలో 2వ శ్లోకంలో పరమాత్మ చెప్పారు, ఈ రెండిటిలో ఏది శ్రేయస్కరము అంటే కర్మయోగమే శ్రేయస్కరము ఆశ్రమ సన్యాసము కంటే అని చెప్పడానికి కారణం ఏమిటంటే, ఇదిగో ఇక్కడ తెలిసిన దాని ఆన్సర్ ఇక్కడ వచ్చిందనమాట. కర్మయోగము లేకుండా అది సాధ్యము కాదు అని చెప్పారు. కర్మయోగాచరణ అనేటటువంటిది ప్రారంభంలో ఉండి తీరాలి. రాగద్వేషాలు దాని వలననే నశిస్తాయి కాబట్టి అప్పుడు ఆశ్రమ సన్యాసం తీసుకుంటే అది తొందరగా ఫలితాన్ని ఇస్తుంది. అందుకోసమని చెప్పి కర్మయోగమే శ్రేయస్కరము అని చెప్పారనమాట. అది చాలండి ఇవాళకి. రేపటి నుంచి చక్కగా ఇక జ్ఞాన మనం చెప్పుకున్నాము కదా, విద్వత్ సన్యాసి ఆయన యొక్క వైభవాన్ని గురించి చాలా శ్లోకాల్లో చెప్తారు. ఆ జ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అని చాలా బాగుంటుంది. అది మనం రేపు మళ్ళీ చెప్పుకుందాం.
6 శ్లోకాలు అయ్యాయి ఇవాళ. చాలండి. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. జయ గురుదత్త, జయ గురుదత్త అండి.